హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే మాత్రం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు, ధనియాలు, ఒక 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి, తర్వాత కొంచెం పసుపు వేసి, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బీరకాయ పచ్చడి రెడీ. ఇంకా పోపు కోసం అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా పప్పు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బీరకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.